మీకు తెలుసా? తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటగా నివసించలేదు. అయితే మరి మొదటగా ఎవరు నివసించారు? ఈరోజు ఎవరికీ పెద్దగా తెలియని ఒక గొప్ప నిజాన్ని మీకు చెప్పబోతున్నాను. సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్తున్నారు అంటే, హతీరాం బాబాజీ మొదటి నివాసి అని, ఆకాశరాజు మొదటగా తిరుమలలో ఉన్నాడు అని, గరుత్మంతుడు మొదటి నివాసి అని కూడా చెప్తున్నారు. కానీ ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? పురాణాల ఆధారంగా చెప్పబడిన సత్యం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనకి వరాహ పురాణం ఏమి చెబుతోంది అంటే, హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళంలో దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి భూదేవిని పైకి తీసుకొచ్చి ప్రపంచాన్ని మళ్ళీ స్థిరపరిచాడు. ఆ తర్వాత భూదేవి వరాహస్వామితో, ప్రభు, నన్ను రక్షించిన ఈ భూమిపై మీరు నివసించండి అని కోరింది. అందుకే వరాహస్వామి వెంకటాద్రిపై శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. వరాహస్వామి పుష్కరిణి సమీపంలో నివసించేవారు. ఆయన నివసించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఈరోజు కూడా స్వామి యొక్క పుష్కరిణిని ఆదివరాహ క్షేత్రం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం తిరుమల యొక్క అసలైన యజమాని ఎవరు అంటే అది ఆదివరాహ స్వామి అని చెప్తారు. కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో నివసించాలనుకున్నప్పుడు వరాహస్వామి అనుమతి తీసుకుని అక్కడ నివసిస్తాడు. అందుకే పెద్దలు చెప్తారు, వరాహస్వామి అనుగ్రహంతోనే వెంకటేశ్వర స్వామి తిరుమలలో నివసిస్తున్నారు అని. ఇప్పటికీ కొనసాగుతున్న సత్యం ఏమిటంటే, తిరుమలలో శ్రీవారికి చేసే నైవేద్యం ముందుగా ఆదివరాహస్వామికే అర్పిస్తారు. వరాహస్వామి దర్శనం లేకుండా శ్రీవారి దర్శనం అసంపూర్ణం అని భావిస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, తిరుమలలో మొదటగా నివసించిన వారు ఆదివరాహస్వామి. ఆయన అనుమతితోనే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో నివసిస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా వరాహ పురాణంలో చెప్పబడిన సత్యం. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.